బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడ గ్రామ సర్పంచ్ లావణ్య ఆత్మహత్యత్నం కలకలం రేపింది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యానికి పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో తట్టుకోలేక, అలాగే గతంలో తాను చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు తెలుస్తుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం సర్పంచ్ లావణ్యను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడ గ్రామ సర్పంచ్ లావణ్య ఆత్మహత్యత్నం కలకలం రేపింది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యానికి పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల పాతలు తట్టుకోలేక, అలాగే గతంలో తాను చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ప్రభుత్వం నుండి నిధులు రాక అప్పులు ఇచ్చిన వారు వారి బాధ భరించలేక మహిళా సర్పంచ్ ఆత్మహత్యానికి పాల్పడింది. ఈ సంఘటన నిజాం జిల్లాలో కలకలం రేపుతుంది. మాకూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన వాటి లావణ్య 30 లక్షలు కొంతమంది వద్ద అప్పు చేసి గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టింది. అయితే ప్రభుత్వం నుండి నిధులు ఎంతకు రాకపోవడంతో అప్పించిన వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే అదే గ్రామానికి చెందినటువంటి సంతు గౌడ్ వద్ద 3 లక్షలు అప్పు తీసుకున్నారు. అయితే దీంతో నిన్న సాయంత్రం సంతు గౌడ్ ఎవరైతే అప్పు ఇచ్చారో లావణ్యకు, ఆ సంతు గౌడ్ అతని భార్య పిల్లలతో లావణ్య ఇంటికి వచ్చి తన ఇచ్చిన 3 లక్షల రూపాయల అప్పు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇంట్లోనే ఉండి డబ్బులు ఇవ్వాలని వేధించారు. దీంతో ఇష్టానుసారంగా మాట్లాడడంతో, బూతులు తిట్టడంతో విసిగిపోయిన లావణ్య ఈ రోజు ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో నిద్రమాత్రలో మింగి ఆత్మహత్యానికి పాల్పడింది. అయితే ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం లావణ్యను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం లావణ్య చికిత్స పొందుతుంది. అయితే సంతగౌడ్ కుటుంబ సభ్యుల అప్పు తీర్చాలని ఇబ్బంది పెట్టారని చెప్పి దీనిలో లావణ్య ఆత్మహత్యానికి పాల్పడిందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే లావణ్యకు గత సంవత్సరం కొన్ని నెలల క్రితం కూడా లావణ్య భర్తకు, అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కొంత పడడం లేదు. అయితే లావణ్య భర్త ఎవరైతే ఉన్నారో ప్రసాద్ గౌడ్ ఇటు ఎమ్మెల్యే జీవారెడ్డిని ప్రశ్నించి ఒక వీడియోని అప్పట్లో వైరల్ అయింది. జీవారెడ్డి అప్పుడు ఎమ్మెల్యేగా కానప్పుడు ఎంత ఆస్తులు ఉండే, ఇప్పుడు ఎమ్మెల్యే తర్వాత ఆస్తులు ఎలా సంపాదించావో, ఇటు హైదరాబాద్ లో కావచ్చు, ఇటు ఆర్మూర్ శివారులో కోట్ల విలువ చేసే భూములు ఎక్కడికి వెళ్ళి వచ్చాయని చెప్పి కూడా ఒక వీడియో సోషల్ మీడియా పెట్టారు. అప్పట్లో ఆ వీడియో పూర్తిగా వైరల్ అయింది. దాంతో అటు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి, అలాగే ఇటు లావణ్య భర్తకు కొంత ప్రఖ్యాత కూడా పడటం లేదు. ఇదే కాకుండా కూడా ఇటు ఆర్మూర్ జీవారెడ్డిని హైదరాబాద్ లోని తన గెస్ట్ ఎమ్మెల్యే క్యాంపస్ లో అత్యాచారం చేశానికి పాల్పడడానికి కూడా లావణ్య భర్తను అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి ఒక తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అప్పుడు అది అప్పట్లో పూర్తిగా వైరల్ అయింది. తర్వాత ఆ కేసు తర్వాత కూడా లావణ్య భర్త ప్రసాద్ బెయిల్ పై విడుదలయ్యారు. అయితే అప్పటి నుంచి కూడా వీరిద్దరు పడకపోవడం, అప్పటి నుండి కూడా తన భర్తను ఇటు ఎమ్మెల్యే వేధిస్తారని చెప్పి తమ పెట్టిన డబ్బులు కూడా అడ్డుకుంటున్నారని చెప్పి కూడా లావణ్య అప్పట్లో చెప్తూ వస్తుంది. కేవలం అయితే అప్పట్లో తన ఇటు ఊరికి డెవలప్ కోసం పెట్టే ఖర్చులు అవినీతి జరిగిందని చెప్పి కూడా అప్పటి కలెక్టర్ నారాయణ రెడ్డి లావణ్యను ఆర్డీలు సస్పెండ్ చేశారు. అయితే ఆర్డీలు సస్పెండ్ అయినప్పటికీ కూడా విధులకు తీసుకోకపోవడంతో తన భర్త ఎంతకీ అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఇటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అడగడానికి వెళ్ళారని చెప్పి దీంతో అక్కడ వెళ్ళిన తన భర్తను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇరికించారని చెప్పి కూడా లావణ్య చెప్తూ వస్తుంది. ఈ కోణంలో ఈ రోజు లావణ్య ఇలా ఆత్మహత్య చేసుకోవడం మాత్రం కలకలం రేపిందని చెప్పవచ్చు. Right. Thank you, Navin, for the updates. మొత్తానికి ఇంకా చిల్లర బయటకి వెళ్ళి మొత్తం ఎంత ఉంది అప్పు? మొత్తం 26 ఇవి రాక ఇప్పుడు ఇంటికాడ ఉన్నట్ల టైడీ చేసినట్ల ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఇబ్బంది పెట్టింది సంతోష్ వాళ్ళ భార్య గీత. ఏం బిజినెస్ అంటే ఇప్పుడు కళ్యాణ్